ఇప్పుడే పాలు కాంచుతున్నాను. ఇక్కడ పాలు కాంచుతున్నానా, ఇప్పుడు బయట కసువు కొట్టొచ్చినాను. బయట వచ్చేసి వేపాకు చెట్టు ఉంది. ఆ చెట్టు వచ్చేసి ఒకటేమైనా ఆకు రాలుతుందనమాట. ఆకు రాలుతుంటే నేను అనుకుంటా ఉండను, ఇలాంటి ఇంటికి వచ్చినాము, నా వల్ల కాదు కసువు కొట్టడం, ఇండ్లు మారదాము అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇండ్లు మారదాము, మన వల్ల కాదు ఈడ చేయడము, ఏంది ఇంతోటి రాలుతా ఉంది అని బాధపడతాను నేను. ఇక్కడ ఏమైంది, మనం కలలు గంట అంటాం అనమాట. నేను 5 ఎకరాల పొలం కొనుక్కోవాలా, మొత్తం చెట్లు వేసుకోవాలి, తర్వాత వచ్చేసి మధ్యలో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా కలలు గంటాము, అందరం గంటాము. కానీ ఈ ఆకు ఊడ్చేటప్పుడు ఫస్ట్ ఏమో విసుగు వచ్చింది. అవును, ఈ ఒక్క చెట్టు ఉండే ఆకు నేను రాలుతా అంటే నేను కసుగు కొట్టలేకపోతున్నానే, అదే అన్ని చెట్లు ఆకులు నేనెట్ట కసుగు కొడతాను. అందుకేనేమో మనకు 5 ఎకరాల పొలము ఇయ్యలేదు, మధ్యలో రేకుల చెట్టు ఇయ్యలేదు దేవుడు అనిపించింది. ఇదిగో ఇక్కడ చూడండి, మొత్తం ఆకంత రాలుతుంది అనమాట. ఈ రోంతే కాదు, ఆ పక్కన కూడా చూడండి, అదిగో ఆ పక్కన కూడా, ఈ పక్కన రాలుతుంది. ఈ మధ్య కొత్త చిగురు పుట్టిందంట, అదిగో ఆ పైన కొత్త చిగురు వస్తుంది. ఎంత పెద్ద చెట్టో చూడండి. కసు కొట్టలేక చచ్చిపోతాను నేను అనమాట. మళ్ళీ ఇంకొకటి తర్వాత ఏమనిపించిందంటే, అవును, ఈ ఒక్కొక్క ఆకు రాలుతున్నప్పుడు దానికి నొప్పి అనేది ఒకటి ఉంది అనుకో, ఇన్ని ఆకు రాలుతున్నప్పుడు ఎంత నొప్పి వచ్చింటాదో ఈ చెట్టుకు అనిపించింది. తర్వాత వచ్చేసి ఓయమ్మ ఎంత నొప్పి పడుతుందో ఏం కథో అనిపించింది కదా. అందరు అంటాము ఏమని, నేను జుట్టు ఎక్కువ రాలిపోతుంది, అబ్బా జుట్టు ఎక్కువ రాలిపోతుందని ఆడవాళ్ళు అందరం బాధపడతారు. ఒకటి మేము కొబ్బరి నూనెలు, నానాక షాంపూలు అన్నీ కొనుక్కుంటా అంటాం. మరి ఒక సామెత చెప్తారు, ఆడవాళ్ళగా పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు అని. ఇట్లాంటప్పుడు మనం జుట్టు రాలితేనే ఓడ్చుకోలేమే, అడవిలో మానైతే మనం ఓడ్చుకోగలమా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి, మా ఇంటి ముందర చెట్టు యొక్క ఆకు ఎట్లా రాలుతా ఉందో. అందుకనే ఎప్పుడే కానీ అడవిలో మానై పుట్టకూడదు. నిజానికి ఆడవాళ్ళం జుట్టు రాలితేనే ఓడ్చుకోలేం. ఇక్కడ ఇంకొకటి గమనించాలి, ఈ ఆకంతా రాలుతుంది సరే, కానీ ప్రతి సంవత్సరం ఆకు రాలుతూనే రాలడం ఆగిపోయే లోపలనే కొత్త చిగురు అని వచ్చేస్తుంది కదా. అలారం వచ్చింది 5 గంటలది, కొత్త చిగురు వస్తుంది. అట్లా కొత్త చిగురు వేస్తానే ఆ చెట్టు చూడండి ఎంత పెద్ద మానైందో. కాబట్టి మనము ఓడిపోయినాము అని ఆగిపోకూడదు, రాలిపోయిందని బాధపడకూడదు. మనం పెద్దగా ఎదగాలి అంటే ఇట్లాంటి ఓటములు అనేటివి సహజము. ప్రతి ఓటమి కాదు, మనం రాబోయే ఒక శిఖరాన్ని అందుకునేటప్పుడు ఇట్లాంటి ఓటములన్నీ సహజం అన్నమాట. నమస్తే.